హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను ఫుడ్. టుడే రెసిపీ చాలా ఇష్టంగా టేస్టీగా ఉండే సూప్, చికెన్ సూప్ తయారీ విధానము. కావాల్సినవి ఒక ఆనియన్, కట్ చేసుకున్న ఆనియన్, చిన్నులపాయలు, అల్లం, ఒక పచ్చిమిర్చి, ఒక బిర్యానీ ఆకు, 15 మిరియాలు, 3 చెక్క లవంగాలు, ఒక యాలక్కాయి, ఒక పావు కిలో చికెను. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు, అలాగే లవంగాలు, చెక్క, మిరియాలు వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న చిన్నులపాయలు, అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము. బీన్స్ ముక్కలు కూడా వేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకుందాము. మనం కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా అందులోకి వేసుకొని 1 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం మొత్తం. ఒక గ్లాసున్నర వరకు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకుని 5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉంచుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 స్పూన్ల మొక్కజొన్న పిండిని తీసుకుందాము. కొద్దిగా వాటర్ పోసి మొత్తగా కలుపుకుందాము పల్చగా. వేరొక బౌల్లోకి ఒక కోడిగుడ్ని తీసుకుని స్పూన్తో ఒకసారి మొత్తం కలుపుకుందాము. ఇప్పుడు ఉడికించిన చికెన్ ముక్కలను తీసుకుని వాటర్ అంతా వడబోసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి వడబోసిన వాటర్ అంతా పోసుకుని స్టవ్ మీద వేడి చేసుకుంటూ ఉందాము. ఇప్పుడు ఉడికించిన చికెన్ ముక్కలను చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందాము. మరుగుతున్న నీళ్ళలో ఈ చికెన్ ముక్కలను వేసుకున్నాము. ఇవి బాగా నీరంతా బాగా తెల్లుతూ ఉన్నప్పుడు అందులోకి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుని కలుపుకుంటూ ఉందాము. వాటర్ అంతా బాగా మరుగుతూ ఉన్నప్పుడు మనం పక్కన పెట్టుకున్న మొక్కజొన్న పిండి నీళ్ళని 2 స్పూన్లు పోసుకుందాము. అలాగే బౌల్లోకి తీసుకున్న ఎగ్గిని కూడా సూప్లోకి వేసుకుందాము.
ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు కూడా అలా సూప్ని మరిగించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక స్పూన్ సోయా సాస్ని కూడా సూప్లో వేసుకుందాము. మొత్తం కలిసేటట్టు కలుపుకుంటూ 1 మినిట్ వరకు స్టవ్ మీద పెట్టుకుని అలాగే స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని సూప్ని బౌల్లోకి తీసుకున్నాము. అంతే, చాలా ఈజీగా చికెన్ సూప్ తయారైపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్.